అలాగే ఈ 3 నక్షత్రాల్లో మొట్టమొదటిది కృత్తిక. అలాగే ఈ కార్తీక మాసంలో ఆ అగ్ని నక్షత్రాన్ని ప్రకాశనం చేయడానికి ఒక సంకేతంగా కార్తీక దీపాన్ని మనకి పెద్దలు నిర్దేశించి ఉన్నారు. అంతేకాదు ఇందులో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం ఏమి అనంటే, సాధారణంగా మనం ఇళ్లల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం, పూజలు చేసుకుంటూ ఉంటాం. సరే, కానీ ఒక్కొక్కసారి సాయం సంధ్యల్లో వీధి గడప మీద మన పూర్వీకులు దీపం ఎందుకు పెట్టేవారో మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఆ దీపం నట్టింట్లో ఉన్న పనిచేసుకుంటున్న ఇళ్ళకి, అలాగే వీధిలో సంచరిస్తున్న బాటసారులకి కూడా అది వికాసాన్ని పంచేది, దారిని చూపించేది. అట్లాంటి వీధి గడప మీద పెట్టిన దీపాన్ని దేహళీ దత్త దీపము అని అన్నాం, మనం విన్నాం. అలా మన జీవితాల్ని దేహళీ దత్త దీపాలుగా మలుచుకోవాలి అనేది ఈ దీపకాంతుల సందేశం. ఈ వికాసాన్ని మనం అన్వయించుకోవడమే కాకుండా ఈ ప్రజలకి కూడా పంచాలి, ఈ ప్రత్యేకతని ప్రజలకు కూడా అందించాలి అనే ఒక అద్భుతమైన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించిన భక్తి టీవీని నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. ఈ మనిషి ఎప్పుడైతే ఈ దేహళీ దత్త దీపంగా జీవితాన్ని సార్థకం చేసుకుంటాడో అప్పుడు ఆ మనిషి తరిస్తాడు అని మనకి శాస్త్రాలు చెప్పాయి. మనం ఎప్పుడైతే మనిషి తను, నేను, నాది అని ఉండిపోతాడో ఆ మనిషి వ్యక్తి చైతన్యం లేక ఇండివిజువల్ కాన్షియస్నెస్లో ఉండిపోతాడు. అలా కాకుండా ఎప్పుడైతే మనము, మనది అనే ఒక విశాలమైన ఆవరణలోకి ప్రవేశిస్తాడో అప్పుడు సమష్టి చైతన్యం అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి మనిషి ప్రవేశించడం జరుగుతుంది. అలా ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి అంటే వ్యక్తి చైతన్యంలోంచి సమష్టి చైతన్యంలోకి ఎప్పుడైతే మనిషి ప్రయాణం చేశాడో అతనికి కాస్మిక్ కాన్షియస్నెస్ లేక విశ్వ చైతన్యం అండ లభిస్తుంది అని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి. మీరు భారతంలో ద్రోణ పర్వాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే ఈ సత్యం అద్భుతంగా చెప్పబడింది. అది ఎలా అంటే, అర్జునుడు భగవద్గీత ఉపదేశం పొంది ఒక పరాక్రమ వైభవంతో యోధుల్ని నిర్జిస్తున్న సమయంలో ఒక సన్నివేశాన్ని గమనించాడు. ఆయనకి ఒక దృశ్యం కనపడింది. తను బాణాలు వేసి అక్కడ యోధుల్ని పడగొడుతుంటే ఒక్కసారి ఆయనకి అనిపించిందట, ఓహో, నా పరాక్రమంతో ఈ యోధులందరూ ఓడింపబడుతున్నారు అని అనిపించిందట. ఆ తక్షణమే ఆయనకు దృశ్యం కనపడింది అర్జునుడికి. అది ఏమి అనంటే, తను బాణం వేసే ముందే ఆ యోధుణ్ణి ఒక్క క్షణం ముందు ఒక త్రిశూలధారి అయిన ఒక అజ్ఞాత వ్యక్తి ఆ యోధుణ్ణి పొడిచి చంపేస్తున్నాడు. ఆ తక్షణమే అర్జునుడు విసిరిన బాణం ఆ యోధుణ్ణి గుచ్చుకుంటోంది. అంటే ఆ కీర్తి అంతా అర్జునుడిది, నిజానికి ఆ పరాక్రమం అంతా ఆ త్రిశూలానిది. ఆ విషయాన్ని అర్జునుడు గమనించాడు. ఆ అర్జునుడు గమనించి ఆ రోజు రాత్రి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, నేను ఒక దృశ్యాన్ని చూశాను, అది నిజమేనా? నేను వేస్తున్న బాణానికి నిజంగా ఈ యోధులు మరణిస్తున్నారా, లేక ఈ ఎవరో అజ్ఞాత వ్యక్తి త్రిశూల ధాటికి మరణిస్తున్నారా అని ఆయనకి సందేహం వచ్చి ప్రశ్నించాట. ప్రశ్నిస్తే, అవును అర్జున, నువ్వు చూసిన విషయం నిజమే. ఎప్పుడైతే ఇండివిజువల్ కాన్షియస్నెస్లోంచి నువ్వు ఈ భగవద్గీత బోధ ద్వారా సమష్టి చైతన్యంలోకి కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి ప్రవేశించావో అప్పుడు కాస్మిక్ కాన్షియస్నెస్ విశ్వ చైతన్యం యొక్క ఆసరా అండ మీకు లభిస్తోంది. కనుక ఆ రకంగా రాత్రిపూట మీకు ఈ జరుగుతున్న ఈ యుద్ధకాలంలో చెప్తున్నాను విను, నిజానికి నీకు ఈ పరమశివుడి అండ లభిస్తోంది. కనుక ఆ కాస్మిక్ కాన్షియస్నెస్ ఇలా కలగజేసుకుంటోంది అని ఆయన చెప్పడం జరిగింది. అలా
మనం అందరం కూడా ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి ఇలా కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి ప్రవేశించి ధన్యులవుదాం. భక్తి టీవీ ఇచ్చిన ఈ అవకాశానికి మరీ మరీ ధన్యవాదాలు ప్రకటిస్తూ మనం ప్రతి ఏటా ఇలాంటి చక్కని కార్యక్రమాల్లో మనం అందరం పునీతులవుదాము అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు ప్రకటిస్తూ స్వస్తి.